ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా నాకు పిల్లలు లేరే అనే బాధ మీలో ఉంటే ఏం బాధపడద్దు. దేవుడు మీకు కూడా బిడ్డల్ని ఇస్తారు ఖచ్చితంగా. కొంచెం ఆలస్యం అవుతుంది. అద్భుతమైనటువంటి రీతిలో సంవత్సరాలైనా దేవుడు మీకు బిడ్డల్ని ఇవ్వగలరు. ఆమె పిల్లలు లేని వారు పడే బాధ ఆలోచిస్తే పిల్లల విలువ ఏంటో తెలుస్తుంది. దేవుడు నీకు పిల్లలనిచ్చింది నువ్వు ఎలా పడితే అలా పెంచుతావని కాదు, వారిని జాగ్రత్తగా పెంచుతావని. మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ జీవితంలో దేవుడు మనకిచ్చిన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. లేకపోతే చాలా మంది పిల్లలేక స్థితి దౌర్భాగ్య స్థితిగా మనం చూస్తున్నాం ఈరోజు. కారణం తల్లి తండ్రి పెంచవలసిన విధంగా పెంచకపోవటం వలన, వారికి మాదిరిగా జీవించకపోవటం వలన నీ పిల్లలు నాశనమైపోవడానికి కారణం నీవే ఒప్పుకోవాలి. చూడండి, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల్ని మంచిగా క్రమశిక్షణలో పెంచుతారో ఆ పిల్లలు తమ తల్లిదండ్రులను ఎంతో సన్మానిస్తారు. ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా తల్లిదండ్రుల కారణం. వారు మమ్మల్ని పెంచిన విధానం చాలా గొప్పగా పెంచారని వారు మిమ్మల్ని గురించి గర్విస్తారు. మీ పిల్లలను గురించి మీరు కూడా గర్వించదగే విధంగా వారు ఉంటారు. ఈ రెండు జరగట్లేదంటే నువ్వు సరిగా పెంచలేదు, వారు సరిగా పెరగలేదు. అందుకే అనేక మంది పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దీన్ని చాలా మంది తల్లిదండ్రులు ఏమంటారంటే, వారి తలరాత అండి, నీ చేతకాంతనం వారి తలరాత కింద నువ్వు తోసేస్తే సరిపోదు, దేవుడు నిన్ను లెక్కడుగుతాడు, జాగ్రత్త. ప్రియమైన వాళ్ళరా, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా మనము శ్రద్ధ చూపించాలి. ఈ లోకంలో ఆస్తి లేకపోయినా పర్లేదు, నీ పిల్లలే గొప్ప ఆస్తి. ప్రియులరా, ఈ రోజున మన పిల్లలు ఒక మంచి మాదిరిగా జీవించగలుగుతున్నారంటే అది నువ్వు తీసుకునేటువంటి శ్రద్ధ. మనం చెప్తే పిల్లలు చేయరండి, నువ్వు చెయ్యాలి. వారికి మాదిరిగా నువ్వు జీవించాలి. నువ్వు ఏ మాదిరిలో బ్రతుకుతున్నావో వారు అదే మాదిరిలో కొనసాగుతారు తప్పకుండా. కారణం ఏంటంటే నీ గుండెల్లో ఏ భారం అవుతుందో వారిలో అదే భారం ఏర్పడుతుంది. నీ పిల్లలను నీవు చూసేదవు అనేటువంటి మాట మన జీవితంలో గింగురమని మ్రోగుతూ ఉండాలి. మన చెవుల్లో ఇది ఎల్లప్పుడూ మ్రోగుతూ ఉండాలి. చిన్న మాట, అందరూ చెప్పండి, నీ పిల్లలను నీవు చూసేదవు. ఎక్కడ? నేను నా పిల్లలు, నేను నా తల్లిదండ్రులు, నేను నా కుటుంబం పరలోకంలో ఒకరినొకరు చూసుకోవాలి. మేమందరం పరలోకంలో ఉండాలి. ఇది మా ఆశ, ఇది మా ధ్యాస. మీరు ఆస్తులు సంపాదించక నష్టమే లేదు, కానీ మీ ఆత్మలను పరలోకం కొరకు సంపాదించుకోగలిగితే అదే గొప్ప ఆస్తి అండి. నువ్వు ఎన్ని ఎకరాలు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, ఎంత ధనం సంపాదించినా చనిపోయేటప్పుడు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకాంతంలో అన్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. మరి నీకు ఈ లోకం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటి? నేను బాగా సంపాదించానని గొప్పగా చెప్పుకుంటే అది పెద్ద నీవు గర్వించదగింది ఏమీ కాదు. మనం బడాయి కబుర్లు చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉంటే జీవితం అలాగే సాగిపోతుంది. నీకు అసలు సిసలైనటువంటి జీవిత పరమార్థం తెలియదు. అందుకే నాకు ఈ లోకంలో ఏమి లేకపోయినా పర్వాలేదు, నాకు ఆదివారం నాకు 1000 రూపాయలు 2000 నష్టమైపోయినా పర్లేదు, నా దేవుని సన్నిధిలో గడపాలి. ప్రతిసారి నా దేవుని సన్నిధిలో గడపాలి, ఉపవాస కూడిలో గడపాలి, నేను వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపాలి, వాక్య ధ్యానంలో గడపాలి, ఉపవాసంతో నా దేవుని సన్నిధిలో గోచారి ప్రార్థన చేయాలనేటువంటి ఈ ఆధ్యాత్మికమైన లో ఎప్పుడైతే నువ్వు నడుస్తున్నావో నిన్ను నీ పిల్లలు చూస్తున్నారు, నిన్ను వారు ఫాలో అవుతారు. ఖచ్చితంగా మనం 100 సార్లు చెప్పినా వారు చేయరు, కానీ నువ్వు ఒక్కసారి చేసి చూపిస్తే తప్పకుండా జీవితాంతం అనుసరిస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.